మహిళా రక్షణకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్పష్టం చేశారు. గత వైసీపీ పాలనలో మహిళా కమిషన్ నిర్వీర్యమైందని ఆరోపించారు. అలాగనే నిర్భయ ఫండ్, సెంట్రల్ ఫండ్స్ గత పాలకులు సద్వినియోగం చేసుకోలేకపోయారని విమర్శించారు. అన్యాయాలకి గురైన మహిళలకి శక్తి సదన్ ఆశ్రయం కల్పించి ఆదరిస్తున్నారని అన్నారు. బుధవారం జెడ్పీ రోడ్డు మహిళా ప్రాంగణంలోని శక్తి సదన్ వన్ స్టాప్ సెంటర్ ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ సందర్శించారు. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న మహిళలతో ఆమె మాట్లాడారు. శక్తి సదన్ వన్ స్టాప్ సెంటర్ ద్వారా అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ వారి సాధికారతకి బాటలు వేస్తుందని తెలియజేశారు. మహిళలకి అన్యాయం జరిగితే సహించేది లేదని అన్నారు. మహిళా సంరక్షణ చట్టాలు పగడ్బందీగా అమలయ్యేలా చూస్తామని తెలిపారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమించిన తర్వాత ఫస్ట్ విజిట్ శక్తి సదన్స్, ఎందుకంటే అన్యాయానికి గురి కాబడ్డ మహిళలకి ఒక సేఫ్ జోన్ అంటూ కావాలన్నది అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా అది ఫాలో అప్ చేస్తుంది. సో రెండు ఉండేవి, స్వధార్ గృహాను ఉజ్వల అని రెండు స్టార్ట్ చేశారు. ఇప్పుడు రెండింటిని కలిపి శక్తి సదన్గా చేసి సో మొత్తం మీద 441 సెంటర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. మన జిల్లాల్లో మన రాష్ట్రంలో 26 సెంటర్స్ ఉన్నాయి. సో అవి ఎలా ఉన్నాయి, బిల్డింగ్స్ సౌకర్యాలు కానివ్వండి, అక్కడ ఏమేమి ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే అక్కడ పనితీరు ఎలా జరుగుతుందనే చూడటానికి వచ్చాము. ఆల్రెడీ నంబూరు ఒకటి విజిట్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు గుంటూరు నల్లపాళ్ళు ఏదైతే గవర్నమెంట్ నడుపుతుందో అక్కడికి వచ్చాము. సో బేసిక్లీ ఏంటంటే అంతకుముందు ఉజ్వల అనేది ఓన్లీ ట్రాఫికింగ్ జరిగిన మహిళలకి, స్వధార్ గృహ అంటే మిగతా విక్టిమ్స్కి అలా ఉండేది. ఇప్పుడు అందరినీ కలిపి ఒకే చోట శక్తి సదన్స్లో పెడుతున్నారు. సో ఈ శక్తి సదన్ కేంద్రం నుంచి వచ్చే మిషన్ శక్తి ప్రోగ్రామ్ కింద ఇది అలాట్ చేయబడిందండి. దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ కేంద్రం 60% ఇస్తే రాష్ట్రం దానికి మ్యాచింగ్ గ్రాంట్కి అట్లీస్ట్ 40% ఇచ్చి ఈ సంస్థలు నడపాలి. ఇక్కడ కేవలం వాళ్ళకి షెల్టరే కాదు, షెల్టర్తో పాటు ఫ్రీగా ఆహారం కానివ్వండి, ఆరోగ్యం, అలాగే లీగల్ కౌన్సిలింగ్, ఏమైనా కోర్టు కేసులు వెళ్ళాలన్నా లీగల్ ఎయిడ్, ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతుంటాయి. వాటితో పాటు ఈ విక్టిమ్స్ అంటే ఈ తర్వాత వాళ్ళకి ఒక దారి చూపించాలి, సంక్షోభం దిశ నుంచి వాళ్ళకి సంక్షేమం దిశగా చూపించడానికి స్కిల్ ట్రైనింగ్ కానివ్వండి, అలా శారీ ప్రింటింగ్ అనో లేకపోతే టైలరింగ్ అనో అలా చాలా, లేకపోతే వాళ్ళని స్కూల్స్కి పంపించటం. కొన్ని ఎన్జిఓస్ ద్వారా ఏదైతే నడబడుతున్నాయో శక్తి సదన్, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయటం దగ్గర నుంచి స్కూల్స్ పంపించటము, తర్వాత మళ్ళీ పెళ్ళిళ్ళు చేశాక కూడా వాళ్ళు ఫాలో అప్ చేస్తారు. వాళ్ళు బాగున్నారా, లేకపోతే మళ్ళీ ఏదైనా హస్బెండ్తో గొడవ ఉన్నారంటే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉంచుకొని కౌన్సిలింగ్ ఇప్పించటం. సో పిల్లలు ఇప్పుడు విక్టిమ్స్కి పిల్లలు ఉన్నా కూడా పిల్లల్ని కూడా ఒక ఏజ్ వరకు ఇక్కడ చేర్చుకుంటారు. వాళ్ళతో పాటు మదర్తో పాటు ఉంచి వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాకపోతే దీనికి ప్రభుత్వం దగ్గర నుంచి మనకి సహాయ సహకారాలు కావాలి. సో కేంద్రం ఇస్తున్నా కూడా ఇక్కడ ప్రభుత్వం మరి గత 5 ఏళ్లలో మేము విన్నది, ఇప్పుడు విజిట్కి వెళ్ళినప్పుడు చెప్పింది అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వట్లేదు. అది ఇవ్వనప్పుడు కేంద్రం కూడా ఎంతవరకు చేయగలుగుతుంది? సో మనం ఫుల్గా లాస్ట్ 4 years నుంచి చాలా ఏరియాస్ ఉన్నాయి. ఒక్కొక్క గృహలో చెప్పడం ఏంటంటే మరి ప్రభుత్వం, ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక ఆల్ 3 ఏరియాస్ అన్నీ ఏదైతే అట్లీస్ట్ 3-4 ఏరియాస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ది ఒకటే ఉంది, అది ఇంకా వీళ్ళు బెల్స్ ఆల్రెడీ కేంద్రం రిలీజ్ చేసింది. డైరెక్టర్ గారు అప్రూవ్ చేస్తే ఆ ఫండ్స్ కూడా వస్తాయి. సో ఏదన్నా